సాధారణంగా వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే ఏం చేస్తాం? విమానంలోనో రైలులోనో ప్రయాణిస్తాం. కానీ సమీరా ఖాన్ మాత్రం అనంతపురం నుంచి బీహార్లోని షేక్పురా వరకు 1800 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్ పైనే అధిగమించింది. అదే కాక 37 దేశాలు, వేల కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేపట్టి బాలికా సాధికారత రాయబారిగా ప్రయాణం కొనసాగిస్తోంది. మరి ఎవరి సమీరా ఖాన్? కష్ట నష్టాల కోర్చి ఎందుకింత సుదీర్ఘ సైకిల్ యాత్ర చేస్తోంది? ఒక సైకిల్, 37 దేశాలు, 11 పర్వతారోహణలు. వినడానికి ఇదేదో రికార్డులా అనిపించవచ్చు. కానీ ఒక తెలుగమ్మాయి ఒంటరిగా సామాజిక అడ్డంకులను దాటుతూ సాగించిన సాహసయాత్ర. ఆంధ్రప్రదేశ్ అనంతపురంకు చెందిన సమీరా ఖాన్ 2018లో తన ప్రయాణం ప్రారంభించింది. ఫ్రాన్స్, జర్మనీ, నార్వే, తుర్కియే, నెదర్లాండ్స్, స్పెయిన్, థాయిలాండ్, శ్రీలంక, జపాన్, దక్షిణాఫ్రికా సహా ఇప్పటికే 37 దేశాలు సైకిల్పై చుట్టేసింది. సమీరా సైక్లిస్టు మాత్రమే కాదు, అద్భుతమైన పర్వతారోహకురాలు కూడా. ఇప్పటి వరకు 11 పర్వతాలను అధిరోహించగా 7 శిఖరాలు విజయవంతంగా చేరుకుంది. ఇదంతా ఎలా ప్రారంభమైందంటే, సమీరాకు 9 ఏళ్ల వయసున్నప్పుడే తల్లి మరణించింది. కొద్ది కాలానికే తండ్రిని కోల్పోయింది. సాధారణంగా ఇలాంటి విషాదాలు ఎవరినైనా కుంగుపాటుకు గురి చేస్తాయి, నిస్సహాయుల్ని చేస్తాయి. కానీ సమీరా ఎదిరించి నిలిచింది. ఆడపిల్లలు కేవలం పెళ్లి కోసమే పుట్టలేదు, ప్రతి ఒక్కరికి కలలుంటాయి, వాటిని కుటుంబాలు ప్రోత్సహించాలి అని ఆమె గట్టిగా నమ్మింది. हाय एवरीवन, मेरा नाम है समीरा खान और मैं हूँ माउंटेनियर। मैं 2018 में माउंटेनियर बनी। तब से लेते हुए अब तक मैं जगह जगह वॉलंटरी मोटिवेशनल स्पीकर की तरह मैं सर्विस करती आ रही हूँ। अभी मैं पूरा इंडिया, ऑल अक्रॉस इंडिया एक कैंपेन पे हूँ। उसका नाम है रूरल गर्ल एम्पावरमेंट। तो इसको मैंने स्टार्ट किया मई में। अनदर 3 more months to go। झारखंड, वेस्ट बंगाल, छत्तीसगढ़ होते हुए मैं तेलंगाना जाऊंगी। సమీరాకు ఈ సుదీర్ఘ ప్రయాణం శారీరక శ్రమ మాత్రమే కాదు, అది ఆమె పట్టుదలకు నిదర్శనం. ఈ పట్టుదలే ఖండాలు దాటించి పర్వత శిఖరాలను అధిరోహించేలా చేసింది. ఆత్మవిశ్వాసంతో తనకు నచ్చినట్టు సైకిలిస్టుగా, పర్వతారోహకురాలుగా తనదైన ముద్ర వేస్తూ ముందుకు వెళ్తోంది. बहुत सारे हैं, about 11 peaks and I have ascended most of them। ऐसा है कि सेंट्रल एशिया, नेपाल, हमारे इंडियन टेरिटरीज में बहुत सारे मेरा हाईएस्ट पीक है 7500 मीटर्स। और फिर उसमें दी most remarkable one is Mount Amadablam, Langshisha and Lakpari। और फिर ये हमारे नंदा देवी और फिर त्रिशूल इंडियन टेरिटरी में। और ऐसे करके मैंने काफ़ी डियोलिपा और फिर वो लद्दाख में कांगरी के बाद एक और है, इट्स नुनकुन पीक। या so those were like very challenging, very toughest peaks। విదేశాలతో పోలిస్తే భారతదేశంలో సైకిల్ యాత్ర కష్టమే అని ఆమె అభిప్రాయపడ్డారు. భద్రతా సమస్యల నుంచి సామాజిక ప్రవర్తన వరకు మహిళా సైకిలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. వింతగా చూడటం, ఎగతాళి చేయడం వంటివి జరుగుతుంటాయని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయినా బీహార్ చేరుకున్నప్పుడు అక్కడి డీజీపీ వినయ్ కుమార్ సత్కరించడం ఎంతో ఉత్సాహం, శక్తిని ఇచ్చిందని గుర్తు చేసుకుంటోంది సమీరా. The one more thing, ये challenges आप overcome करोगे भी ना, each expedition को मैंने almost 3 to 4 lakhs खर्च किए हैं each mountain के लिए। तो even though your body has the agility and potential to give it all, but जो आपका financial status है वो आपको पीछे खींचेगा। Because the only reason why everybody cannot go become a mountaineer, it's just expensive।
बहुत ही खर्च से बना हुआ है. It is very expensive sport. రోజుకు 50 నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణించే సమీరాకు ఒక గొప్ప ఆశయముంది. బాలికల విద్య సాధికారత కోసం ఒక ప్రత్యేక సంస్థను స్థాపించాలని ఆమె కోరుకుంటోంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినా ప్రభుత్వ మద్దతు లభించకపోవడం కొంత నిరాశ కలిగించిందని, అయినా అది తన ప్రయాణాన్ని ఆపలేదంటోంది సమీరా ఖాన్. मैं इतना ही कहूँगी, अपने आप को इंसान समझो, लड़की नहीं. क्योंकि हमारे समाज में जिस टाइम आप लड़की सोचोगे सारे पाबंदियां आ जाएंगे, चाहे वो धर्म के हो, चाहे वो रीति रिवाजों के हो, चाहे वो कुछ भी हो. लड़के को इतना फ्रीडम है, पूछो मत. वो कुछ भी कर सकता है, कहीं पर भी जा सकता है. जब तक उसकी शादी नहीं करेंगे तब तक वो अपने पैरों पे खड़ा नहीं हो जाता. लड़की को एक गलती की, 2 गलती की, सीधा बोलते हैं तुझे अच्छा लड़का ढूंढेंगे, तू शादी हो करके सेटल हो जा. ये चीज मैं सुनना नहीं चाहती हूँ. क्यों? उसकी लाइफ नहीं है, उसकी फ्रीडम नहीं है, उसको करने दो ना. गलती करके इंसान सीखता है, वो भी इंसान है. दो उसे भी मौके, जितने मौके लड़के को देते हैं उतने मौके दो. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తూ బాలికా సాధికారతపై అవగాహన కల్పిస్తోంది సమీరా. పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థినులతో ముచ్చటిస్తోంది. వెళ్లిన ప్రతి చోట మనం ఆడపిల్లలమే కావచ్చు, కానీ బలహీనులము కాదు, మన హక్కుల కోసం మనం పోరాడాలి అని చెప్పి మరీ వస్తుంది. ऐसा नहीं कि आपने पैदा किया बच्ची को और फिर घर गृहस्थी सिखाया और फिर सुंदर बनाया, बॉयफ्रेंड के साथ शादी किया या फिर हस्बैंड के साथ शादी किया, फिर बच्चे पैदा किया. खाली यही करते हैं हमारे देश के लड़कियां. खाली इसी के लिए जाना माना जाता है. उनको शादी करो, बच्चे करो, उनकी शादी करो, फिर उनके बच्चों को बड़ा करो. दिस इज व्हाट इट इज. ये चेंज होना चाहिए. इट इज नॉट लाइक दैट. हम इंसान है, इंसान की तरह पहचानो आप अंदर से क्या हो, क्या बनना चाहते हो, क्या करना चाहते हो, कैसी जिंदगी आपको चाहिए. इट इज वेरी इंपॉर्टेंट टू क्वेश्चन ऑल दिस फॉर एवरी गर्ल. देन उसके बाद उसकी एक्चुअल जर्नी स्टार्ट होगी. दैट्स ऑल आई से. या కన్న కలలు నెరవేర్చుకోవాలని ఉన్నా కుటుంబ ప్రోత్సాహం లేకనో, సమాజానికి భయపడో ఆడపిల్లలు వెనకడుగు వేస్తూ ఉంటారు. అడ్డంకులన్నీ అధిగమించి ముందుకు సాగే వారెందరికో సమీరా ఖాన్ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.